హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసాపాల కవి' ఎపిసోడ్ 1. సాహిత్య హైదరాబాద్ నుండి వేసవి సెలవులకి తన అమ్మమ్మ గారి ఊరైన ఇంద్రవనంకి బయలుదేరింది. చాలా సంవత్సరాల తర్వాత ఇంటి నుండి బయట అడుగుపెట్టిన సాహిత్యకి చాలా సంతోషంగా ఉంది. అసలు అయితే తనని ఎప్పుడూ దూరంగా పంపించరు ఇంట్లో వాళ్ళు. కానీ ఈసారి మాత్రం భోజనం చేయకుండా 2 రోజులు రూమ్‌లో లాక్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరినీ బెదిరించడంతో ఇక సాహిత్యని వాళ్ళ అమ్మమ్మ గారి ఊరికి పంపించక తప్పలేదు వాళ్ళకి. ఎప్పుడు ఇల్లు, సిటీ లైఫ్, ఫ్రెండ్స్, పార్టీస్ అలవాటు పడిన సాహిత్యకి పల్లెటూర్లు, అక్కడ ఉండే మనుషులు, అక్కడ ఉండే కలుపుగోలుతనాలు అంటే చాలా ఇష్టం. కొన్ని రోజులు ఆ ఊర్లో ఉండాలని ఎప్పటినుండో ఉంది సాహిత్యకి, చిన్నప్పటి నుండి. కానీ సాహిత్య తండ్రికి సాహిత్య అంటే ప్రాణం. తనని దూరంగా ఉంచలేక చిన్నప్పటి నుండి తనని పంపించలేదు. కానీ తన చిన్నప్పటి కోరిక ఇప్పుడు నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంటుంది ఆమెకి. అలా ఉదయాన్నే చక్కగా నెల రోజులకి లగేజ్ సర్దుకొని డ్రైవర్‌తో పాటు అమ్మమ్మ గారి ఊరైన ఇంద్రవనానికి బయలుదేరింది. సాహిత్య చక్కగా ఓ చిన్న సైజ్ బ్యాగు నిండా చిప్స్, వాటర్ బాటిల్స్ 2, ఓ 2 జ్యూస్ బాటిల్స్ పెట్టుకొని దారిలో, జర్నీలో అంతా వాటిని ఎంజాయ్ చేస్తూ ఇంద్రవనానికి దగ్గరగా రాగానే తల కారు బయటకి పెట్టి మరి ఆ ఊరి అందాలు అన్నిటిని చూస్తూ ఉంటుంది. ఎంతైనా పల్లెటూరు అందాలు వేరు కదా! వాన నూగినట్లు కనిపిస్తున్న ఆకాశం, పొలాల మధ్య గీతలులా ఉన్న రహదారి, మరియు చుట్టూ విస్తరించిన పచ్చటి ప్రకృతి మధ్య కారులో ప్రయాణం మొదలయింది. కారులో కూర్చొని విండో, కిటికీ నుండి బయటకి చూస్తూ ఆమె గుండె నిండా ఆనందం పొంగి పొరలుతోంది. మొదట సిటీకి సమీపంలో ఉన్న హైవే రోడ్డు మీద కారు వేగంగా సాగుతూ భవనాల గుంపులను, బిజీ రోడ్లను దాటి సాహిత్య చిన్నతనపు గుర్తులను తెచ్చుకుంది. కానీ కొద్దిసేపట్లోనే నగరపు హడావిడిని వదిలి రూరల్ ఏరియాకు చేరుకుంది. ఇక్కడ రోడ్లు వంకర తిరిగి పొలాల మధ్యలో గీతలాగా కనిపిస్తాయి. అటువైపు రైతులు జమీన్ దున్నుతూ ఉంటారు. ఇటువైపు పచ్చని నాట్లు పొలాల్లో దగదగలాడుతూ ఉంటాయి. ఆ లుక్ చూసి సాహిత్య చిన్నప్పటి గుర్తులు గుర్తు చేసుకుంది. అప్పుడు అమ్మమ్మతో కలిసి పొలాల్లో కూర్చొని మామిడి తినడం, నీటిలో ఆడడం అన్నీ ఆమె మనసులో తేలియాడాయి. కానీ అవి పెద్దయ్యాక సాహిత్య వాటన్నిటిని చాలా మిస్ అయ్యింది. ప్రకృతి అందాలను చూడడంలో ఒక మాయ ఉంది. కార్ కిటికీ నుండి బయటకి చూస్తూ ఆ పచ్చని విస్తార పొలాలు, ఆ ముదురు ఆకుపచ్చని చెట్లు, పక్షుల గోల, వానకొండలు అన్నీ సాహిత్యకు అనుభూతుల్ని తెచ్చాయి. కారులో వెళుతూ సాహిత్యకు పల్లెటూరి స్మృతులు వస్తున్నాయి. ఎక్కడ చూసినా ప్రకృతి సౌందర్యం, అక్కడి రైతులు పడుతున్న కష్టం, వారి కష్టానికి ప్రతిఫలం లాంటి పంటలు అన్నీ ఆమె మనసుకి హత్తుకునేలా ఉన్నాయి. కొన్ని చోట్ల పిచ్చి కోడి, గేదెలు, పశువులు, మేకలు చూస్తూ చిన్న పిల్లలు పొలాల్లో ఆడుకుంటూ ఉంటారు. ఈ అందాలు చూస్తూ ఆమెకు పల్లెటూరి జీవితం అంటే ఎంత ప్రశాంతం, ఎంతో అందంగా ఉంటుందో అర్థమైంది. ఇప్పుడు కార్ మరింత ముందుకు సాగుతూ పచ్చటి పొలాలు దాటి కొండల మధ్యలో విస్తరించి ఉన్న పల్లెటూరికి చేరుకుంది. ఆ మార్గం పొడవునా ఉండే చెట్లు, పంటలు, చెరువులు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి దగ్గరవుతున్న కొద్దీ సాహిత్య మనసు ఉరకలు వేస్తూ ఉంటుంది. వాళ్ళని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని చాలా ఆరాటపడుతూ ఉంటుంది. తన ఎదురుచూపు ఫలించి సాహిత్య అమ్మమ్మ గారి ఇల్లు రాగానే సాహిత్య మొహంలో సంతోషం అంతా ఇంతా కాదు. కారింటి ముందుకు రాగానే అమ్మమ్మ, తాతయ్య అని అరుచుకుంటూ ఒకే గోల చేస్తూ ఇంట్లోకి పరిగెత్తుతూ ఉంది. సాహిత్య 25 ఏళ్ల అమ్మాయి. తన చదువు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఆకుపచ్చ రంగు చుడిదార్ వేసుకొని ఎంతో నిండుగా చాలా అందంగా ఉంది. పైగా ఆ ఇంటి పక్కకి ఆవులు, చిన్న చిన్న కోళ్ళు, ఇంటి వెనకాల గేదెలు చాలా చాలా ఉన్నాయి. పైగా ఆ ఇంటి చుట్టుపక్కల కొబ్బరి చెట్లు, మామిడి చెట్టు, జామ చెట్టు, ప్రతి ఒక్క చెట్టు, పూల మొక్కలు ఆ ఇంటికి చాలా అందాన్ని తెచ్చాయి. ఆ మొక్కలన్నీ కలిసి.
ఆ ఇల్లు 3 అంతస్తుల్లో పల్లెటూరు వాతావరణానికి తగ్గట్టుగా, ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు మోడ్రన్‌గా 2 కలిపినట్టుగా చాలా అందంగా డిజైన్ చేసి కట్టించుకున్నారు. మన సాహిత్య అమ్మమ్మ గారు, జానకమ్మ గారు, తాతగారు రఘుపతి గారు. "జాను ఎక్కడున్నావు? నేనొచ్చేశాను" అని జానకమ్మ గారిని పిలుస్తూ సాహిత్య పరిగెత్తుతుంటే, "అరెరే! ఆగు తల్లి అక్కడే ఆగు. దిష్టి తీయకుండా ఎలా ఇంట్లోకి వస్తావు?" ఎందరి కళ్ళు పడ్డాయో నా మనవరాలి పైన అని జానకమ్మ గారు సాహిత్యాన్ని గుమ్మం బయటే నిలబెట్టి, ఓ పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీసి పనివాళ్ళకి ఇచ్చి, అప్పుడు మనవరాలిని లోపలికి తీసుకువచ్చుకొని, మనవరాలిని హత్తుకొని సాహిత్య మొహం నిండా ముద్దులు పెట్టుకొని, "నా బంగారు తల్లి, అమ్మమ్మ గారు ఊరికి రావడానికి ఇన్నేళ్ళు పట్టిందంటే నీకు, చిన్నప్పుడెప్పుడో నాతో కలిసి ఇక్కడ ఉన్నావు ఇక్కడ. మళ్ళీ ఇప్పుడొచ్చావు. ఎలా ఉన్నావురా? ఇంట్లో అందరూ బావున్నారా?" అని అడిగారు జానకమ్మ గారు. "నాకేంటమ్మమ్మ సూపర్‌గా ఉన్నాను. నువ్వేంటి ఇలా చిక్కిపోయావు?" అని జానకమ్మ గారి బుగ్గలు లాగుతూ రఘుపతి గారు అక్కడికి రాగానే, "తాతయ్య" అని వెళ్లి ఆయనని హత్తుకొని, "ఎలా ఉన్నావు తాతయ్య?" అని ఆయన మీసాలు మెలేసి అడుగుతుంది. "మాకేంట్రా బంగారం, మీరప్పుడప్పుడు రావడం లేదని బాధ తప్ప, మాకు ఇక్కడ జీవితమే బావుంటుంది తల్లి. మాకిక్కడే అలవాటయిపోయింది" అని అన్నారు ఆయన. "మీ తాత మనవరాళ్ళ ముచ్చట్లు తర్వాత పెట్టుకుందురు రండి. నా మనవరాలు ఎప్పుడో ఉదయం బయలుదేరింది. నా తల్లి ఏమైనా తిందో లేదో" అని మనవరాలి కోసం ఇంటి నిండా చేయించిన ఫలహారాలు, పిండి వంటలు, స్వీట్లు, హాట్లు, వెరైటీ భోజనాలు, నాన్ వెజ్ వంటకాలు అన్నీ డైనింగ్ టేబుల్ పైన సర్దించి మనవరాలికి కడుపు నిండా తినిపిస్తూ ఉంటారు జానకమ్మ గారు. మహానగరంలోని సిటీ ఔట్‌స్కర్ట్స్‌లోని ఒక గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ బయట చల్లగా చెట్ల కింద ఒక రాయల్ చైర్ వేసుకొని, అందులో కాలు మీద కాలు వేసుకొని 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువుతో చాలా దృఢంగా ఉన్నాడు ఓ మనిషి. అతడే అశోక్. అశోక్ చేతిలో గన్ పట్టుకొని తిప్పుతూ, అతడి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చున్న ఒక అబ్బాయిని కోపంగా అతడి చూపులతోనే చంపేసేలా చూస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి వెనక ఇంకో అతడు. అతడే కేశవ్. ఆ అబ్బాయి చేతులు గట్టిగా పట్టుకొని, అతడి కాళ్ళ మీద అతడు కాళ్ళు వేసి గట్టిగా పట్టుకున్నాడు. "సార్, మీ చెల్లి అని తెలియక అలా చేశాను సార్. నన్ను క్షమించండి. ఇంకోసారి మీ చెల్లి దరిదాపుల్లోకి కూడా రాను సార్. ప్లీజ్ సార్, నన్ను చంపేయొద్దు సార్. వదిలేయండి సార్" అని బతిమలాడుతూ ఉంటాడు ఆ అబ్బాయి. కానీ అతడు ఎదురుగా ఉన్న అశోక్ చూపులు కనికరించేలా లేవు. అతడిని ఖచ్చితంగా అశోక్ చంపుతాడు అన్నట్టే ఉన్నాయి. "ప్లీజ్ సార్, క్షమించండి. ఇంకొకసారి మీ చెల్లి జోలికి రాను అని చెప్తున్నాను సార్. కావాలంటే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను సార్" అని వాడు మొత్తుకుంటూ ఉండగానే, అతడి ఎదురుగా ఉన్న అశోక్ గన్నులో నుండి కరెక్ట్‌గా 4 బుల్లెట్లు ఆ అబ్బాయి తలలోకి దిగాయి. అంతే, ఆ బుల్లెట్లు దిగిన నెక్స్ట్ సెకండ్ ఆ అబ్బాయి పక్కకి ఒరిగిపోయి అతడి తుది శ్వాస విడిచాడు. ఇంకా ఉంది.